డెఫినెట్ గా చాలా కొత్తగా ఉండబోతుంది. Like full fun on entertainment. I think this is the first time నేను ఒక కామెడీ rom-com film. I think this is the first time ఒక rom-com film చేయడం కంప్లీట్. అండ్ ఇంద్రగంటి గారు ఆయన మార్క్ కామెడీకి ఆయన చాలా సపరేట్ మార్క్ ఉంటుంది ఆయన ఇంద్రగంటి గారి సినిమాల్లో. సో ఆయన డ్రీమ్ డైరెక్టర్ ఆయనతో వర్క్ చేయడం అనేది. సో ఐ థింక్ అండ్ ప్రియదర్శి ఈజ్ లైక్ he being a wonderful actor and with every cinema grow అవుతున్నారు ఆయన. సీనియర్ యాక్టర్ దర్శి వయసు మీరు ఎన్నో సంవత్సరాలు పెంచేశారు. ఓకే ఫైన్. చాలా భయపడ్డారండి ఆమెతో యాక్ట్ చేయడానికి. అంటే పైగా తను ఓకే లేదు నేను చాలా భయపడ్డాను. బట్ దర్శి ఈజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండి. చాలా అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వైబ్ ఉంటుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్ ఉంటుంది. సో అంటే ప్రతి చోట ఒక కొత్త కోణం ఆవిష్కరిస్తామని అట్లా. బట్ యా ఇట్స్ బ్యూటిఫుల్. చాలా బాగా అనిపించింది. ఫుల్ నవ్వుకున్నాను నేను. నెరేషన్ మొత్తం నేను నవ్వుతూనే ఉన్నాను. లైక్ ఆల్మోస్ట్ ఇక సెకండ్ హాఫ్ అయితే నేను చాలా నాకు నొప్పి వచ్చింది. నవ్వి 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 అంత ఫుల్ ఆన్ హిలేరియస్ ఉంటుంది సినిమా. సో ఐ థింక్ యా మీరు కొత్త రూపాన్ని డెఫినెట్ గా చూస్తారు. అండ్ ఐ థింక్ ఒక సినిమా చూస్తే April 25th మీకు అర్థమవుతుంది. అలా ఒకటి వదిలేస్తుంది ఒక చిన్న టిట్ పిట్. మూవీ April 25th రిలీజ్ అవుతుంది కాబట్టి 100% ఆ మూవీ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు. అవునా? అయ్యో నేను నోరు మూసుకుంటాను. సో మిమ్మల్ని సాయి పల్లవి ఇండస్ట్రీలో సాయి పల్లవి అంటే డాక్టర్ ప్లస్ యాక్టర్ డాన్సర్ ఎలా ఫీల్ అవుతారు అంటున్నారా? ఓకే అంటే అన్ని అలాగే మిక్స్ చేసి ఉన్నాయి కదా. కూడా నీ పేరు సాయి రూపాన్ని మార్చేసి అంటే షీస్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండి. నాకు గుర్తుంది ఐ థింక్ ఎవరో అన్నారు కూడా ఒక సాయి నెక్స్ట్ తెలుగు సాయి పల్లవి లాగా తయారయ్యగలిగే అవగలిగే అన్నది అవగలిగే సమర్థత ఉన్న నటి అని. అంటే విత్ ఆల్ జోక్స్ అపార్ట్ అండి షీఈస్ రియల్లీ కేపబుల్. ఎందుకంటే ఉమామహేశ్వర గురుప్రసాద్ లాంటి సినిమాలు ఎంత సీరియస్ గా చేయగలతో ప్రూవ్ చేసుకుంది. దీనిలో కూడా తన పాత్రలో కామెడీ కాకపోయినా కామిక్ ఎలిమెంట్స్ లో క్లైమాక్స్ వచ్చేటప్పటికి చాలా బాగా అందరినీ కలిపి వాళ్ళందరితో నిలబడగలిగింది. భరణి గారు, శ్రీనివాస అవసరాల, దర్శి, వెల్లకిషోర్, హర్ష వీళ్ళ మధ్యలో నిలబడి తెలుగు సరిగ్గా మాట్లాడి ఆ టైమింగ్ లో ఉండడం అంటే చాలా పెద్ద ఛాలెంజ్. ఐ థింక్ రూపా డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ మీ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ గారు లేతే అంటే ఆయన పేరు పక్కన లేతే మీ సినిమా అది లైఫ్ లాంగ్ అగ్రిమెంట్ రాసుకున్నారు. శ్రీనివాస్ అవసరాల అవసరం అన్నమాట. అదే పేరులోనే నో జనరలీ యాక్చువల్లీ నేను శ్రీనివాస్ అవసరాల టాలెంట్ కి పూర్తిగా ఎప్పుడు న్యాయం చేస్తున్నాను నేను అనుకోనండి. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుంటుందంటే ముఖ్యంగా ఈ సినిమాలో ముందర శ్రీని అనుకోలేను నేను. అంటే రాసిన పాత్ర ఇది శ్రీని చేస్తే బాగుంటుందా లేదా అని చివరికి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తను పిలిచి నువ్వు చేయాలి, పెద్ద పాత్ర కాదు ఇది, బట్ చాలా ఇంపార్టెంట్ రోల్. తను మాత్రమే చేయగలడు, నువ్వు ఇంకెవరు నాకు చేసేలా అనిపించట్లేదు అని నేను తను రమ్మడం జరిగింది. కాబట్టి శ్రీనివాస అవసరాల అనే వాడు ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ది ఆల్టర్ ఈగో అంటాను చూడు, మనకి సెకండ్ పర్సన్. అలాగా అంటే మనం ఏమనుకుంటున్నాం అది వెంటనే పలికించగలిగే చాలా తక్కువ మంది నటుల్లో శ్రీనివాస అవసరాలు ఒకటి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్. ఈ సినిమాలో ఇప్పటివరకు శ్రీని ఎవరు ఇలా చూసుంటారు. రెండు తను ఇలా చూసుకోలేదు. కాబట్టి ఐ హోప్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆ టాక్ నాకు వినపడుతుంది. దానిలో కొంత నిజం ఉందండి. అది దాని తాలూకు వివరాలు నేను ఇప్పుడు చెప్పలేను. వీఆర్ స్టిల్ డిస్కసింగ్. ఖచ్చితంగా అంటే ఇట్స్ లైక్ డ్రీమ్ ప్రాజెక్ట్. అది మనం అనుకుంటాం కదా లైఫ్లో ఈ సినిమా చేస్తే ఇంకా దిస్ ఈజ్ ఇట్, డూ ఆర్ డై కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. అది దానికి చాలా శ్రమ పడాలి, టైం వెచ్చించాలి. దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. ప్రీ ప్రొడక్షన్ షూట్కే పడుతుంది. సో అది వచ్చినప్పుడు అఫీషియల్గా ఐ విల్ బి ఏబుల్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్. బట్ డెఫినెట్లీ వీఆర్ డిస్కసింగ్ ఇట్ సీరియస్లీ. ఏదో మీరు అడగబోతున్నారు.
Yes. తెలుగు అమ్మాయిగా మీరు ఇండస్ట్రీకి వెళ్ళారు. సో అక్కడ సక్సెస్ అవుతున్నారు. మా మనసులో ఒక ప్రొఫెసర్ చూసినప్పుడు చాలా న్యాచురల్ గా ఉండేది. ఇప్పుడు ఇంకా లైన్ లైఫ్ వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఒక తెలుగు అమ్మాయిగా మీకు ఎలా ఫీల్ అవుతున్నారు ఇండస్ట్రీ? చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనకి బేసిక్ గా విజయవాడలో అంత ఎక్స్పోజర్ ఉండదు కదా, మెయిన్లీ అమ్మాయిలకి అంటే అంత అవుట్ గోయింగ్ ఉండదు. అట్లీస్ట్ మై ఫ్యామిలీ ఇస్ లైక్ వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. బట్ విజయవాడ వాళ్ళు చాలా టాలెంటెడ్ అండి, లైక్ చాలా టాలెంటెడ్ పీపుల్. సార్ ఇస్ ఫ్రమ్ విజయవాడ యాజ్ వెల్. సో యా, బండిల్స్ టాలెంట్ ఉంటుంది మా విజయవాడ వాళ్ళలో. ఐ థింక్ ఎస్, ఐ ఫౌండ్ ద రైట్ స్పేస్. కరెక్ట్ గా మంచి సినిమాల్లో అలా ప్లేస్ అయ్యాను లక్కీగా. అండ్ ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం ఇట్లాగా ఐఎమ్ సో హ్యాపీ. మన విజయవాడ పేరు అన్ని చోట్ల వినిపిస్తుంది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా అరే మన విజయవాడ అమ్మాయి సినిమాల్లో చేస్తుంది అంటే లైక్ ఐఎమ్ ప్రౌడ్, హ్యాపీ. చాలా ఇంకా మన విజయవాడ అమ్మాయిలు రావాలి ఇండస్ట్రీలోకి అని కోరుకుంటున్నాను. లేదు, నాకు నా మెడిసిన్ ఉంది కదా, సో ప్యారలల్ ఎగ్జామ్స్ కూడా రాసుకుంటూ. ఎలా మేనేజ్ చేస్తున్నారంటే అట్లా ఏం చెప్తాను. సో అంటే అలవాటు అయిపోయిందండి, లైక్ చదువుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ అట్లా మేనేజింగ్. లైక్ దానికంటే కరెక్ట్ గా ప్రణాళిక నేను చెప్పలేను ఎలా చేస్తున్నాను అనేది, బట్ అలా గోయింగ్ విత్ ద ఫ్లో. Definitely, the great addition to my life in terms of overall my understanding with life gaani చాలా మారుతుంది. అంటే మాన్యుమెంటల్ డిఫరెన్స్ వస్తుంది కదా ఆడవాళ్ళు మగవాళ్ళ జీవితంలోకి వస్తే. బేసికల్లీ అలాగే ఆ డిఫరెన్స్ వచ్చింది డెఫినెట్లీ. నేను సహకారం అంటే డెఫినెట్లీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఫ్యామిలీ బేసికలీ నా డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు సినిమా చూసి బాగుంది బాగాలేదు, ఎందుకు బాగాలేదని చాలా బాగా ట్రోల్ చేస్తారు. సో అదొకటి చాలా బాగా అనిపిస్తుంది. తప్పకుండా. అంటే నేను దానికి ముందు నేను కూడా స్క్రీన్ రైటింగ్ నేర్చుకోవాలి, కాసేపు నేర్చుకొని చూద్దాం ముందు. ఎస్, అంటే సో అదే దట్ ద సపోర్ట్ డజంట్ కమ్ బిఫోర్ చూసింగ్ అ ఫిల్మ్. అది సపోర్ట్ ఈజ్ ఇన్ లైఫ్. కాకపోతే నేను అనేది ఏంటంటే సినిమా చూసే వాళ్ళు ఎక్కువ నా వర్క్ ని డిసైడ్ చేస్తారు, జడ్జ్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఇస్ ఫైనల్లీ. మూవీ గురించి ఏంటంటే 25వ తారీఖు మీ అందరినీ థియేటర్స్ కి ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ సినిమా చూసి మీరు అందరూ సంతోషిస్తారని మా గట్టి నమ్మకం. కామెడీస్ జనరల్లీ థియేటర్స్ లో ఎలా వర్కౌట్ అవుతాయో మీ అందరికి తెలుసు. కామెడీ సినిమాలో ఎస్పెషల్లీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు రచన దర్శకత్వం ఇచ్చిన ఇంతకుముందు చిత్రాల్లో మీరు చూసుంటారు. తెలుగు స్పష్టంగా వినపడమే కాదు, తెలుగు స్పష్టంగా మీకు వినబడుతుంది, కనబడుతుంది. భాషాభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా నచ్చుతుంది. అదొక్కటే రీజన్ కాదు. సినిమా మీకు పూర్తిగా చూసిన 2.5 గంటలు మీకు హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్. సో దయచేసి మీరు థియేటర్స్కి రండి. మీరు నిజంగా ఇంకా మేము చెప్పేది నమ్మకపోతే రేపు వైజాగ్లో మేము ఒక షో వేస్తున్నాం, దాని నుంచి వచ్చే రిజల్ట్ని చూసుకొనైనా మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. ఆల్రెడీ బుక్ మై షోలో మిగతా డిస్ట్రిక్ట్ కానీ యాప్స్లో ఆల్రెడీ క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉందని మాకు ఇప్పుడిప్పుడే రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అస్. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ బెజవాడ ప్రేక్షకులందరికీ మీ ఆదరణ కోసం మిమ్మల్ని థియేటర్స్కి ఆహ్వానించాలనుకుంటున్నాం. సో అందరూ కుటుంబాలతో, సార్ అన్నట్టు పర కుటుంబాలతో కూడా వచ్చి, మీ స్నేహితులతో కూడా వచ్చి చూడదగ్గ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అందరూ.